పిట్టలు ఎక్కడున్నారే? కస్టమర్లు వచ్చే టైం అయింది. ఓసే సరోజా, సరోజా, ఈ సరోజ ఎక్కడుందో? సరోజా, ఇక్కడున్నావా? ఏమున్నావే నీ అమ్మ, నిన్ను చూస్తుంటే నాకే మూడొస్తుందే. ఏంటి మ్యాటరు? మ్యాటరా, ఇవాళ ఇంటి ఓనర్ వస్తున్నాడంట. రావడం ఎందుకు? ప్రతి నెల రెంట్ గూగుల్ పే చేస్తున్నాంగా. రెంట్ కోసం కాదే, తింగరబొచ్చి. ఓహో, అర్థమైంది. ఆ మిగతా ముండల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. కాబట్టి నువ్వు మంచిగా రెడీ అవ్వు, ఓనర్కి పిచ్చెక్కిపోవాలి. అలాగే నా బంగారం. రండి ఓనర్ గారు, మొట్టమొదటిసారి మా కొంపలో కాలెట్టినట్టున్నారుగా, కూసోండి. మీకు ఈ కొంప అద్దెకిచ్చి 3 నెలలు అవుతోంది. ఈ 3 నెలలు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను కదా. బహుకాల దర్శనం. పిట్టల్ని పిలవమంటారా? పిలు వచ్చింది దానికోసమేగా. ఓనర్ గారు, రెంట్ కొంచెం తగ్గించుకోవచ్చు కదా. నువ్వు రేటు తగ్గించుకో, నేను రెంట్ తగ్గిస్తా. అట్టాగే. ఓసే పిట్టలు, వచ్చి వాలండి, ఓనర్ గారు వచ్చారు, వాయించుకుంటారంట. ఇదేంటి వీడు ఇట్టా చూస్తున్నాడు? నచ్చలేదా? పేరు సుబ్బులు, ఏగలేను తామర పువ్వు. తామర పువ్వా? గజ్జేమని ఉందా? చీనో, ఐ యామ్ లోటస్ లేడీ. కరింబిడిలో ఉన్నావు, నువ్వు లోటస్ లేడీ ఏంది? కాంతం గారు, ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉంది, దీన్నే ఊపుతాం. నెక్స్ట్ పిట్టని పిలవండి. దద్దమ్మ. నెక్స్ట్ ఎవరే? ఏంటిది ఇలా ఉంది? పేరు రత్తమ్మ, టేకలైను మందార పువ్వు. మందార పువ్వే, మందంగా ఉంది, ముదిరిపోయిన ముద్ద మందారం. ఏమండి కాంతం గారు? ఆయ్ చెప్పండి. ఈ ఉక్కు బస్తాను ఊపేంత ఊపు నాలో లేదు గాని ఇంకొక పిట్టని పిలవండి. ఈసారి వచ్చే పిట్ట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రావే. ఇప్పుడు వచ్చింది కరెక్ట్ ఫిగరు. ఇది బాగా నచ్చినట్టుంది. పేరు సరోజ, ట్యాగ్ లైను గులాబీ కదా? ఓహో, కరెక్ట్ గా చెప్పారు. ఎలా పసిగట్టారు? మాది పూల వ్యాపారం, ఆ మాత్రం పసిగట్లేమైంది?
కాంతం గారు, చెప్పండి ఓనర్ గారు. సినిమా క్లైమాక్స్ లో సాలిడ్ ఫైట్ దింపినట్టు క్లైమాక్స్ లో సాలిడ్ ఫిగర్ ని దింపారుగా. క్లైమాక్స్ సాలిడ్ గా ఉంటేనే కదా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇవాళ మీ కొంపలో మీ బొమ్మతో బ్లాక్ బస్టరే. పనాయక డబ్బులు ఇస్తాలేండి. కమాన్ సరోజా, రా. దద్దమ్మలారా, వేసుకోండి. ఏంటి? తలుపు. ఓ తలుపా? పెట్టండి. ఏంటది? జోబులో ఉన్న ఫోను పక్కన పెట్టండి, అడ్డొస్తుంది కదా. ఓ అదా. దూర్చండి. ఏం దూర్చాలి? మీ మెల్లో ఉన్న బ్లూటూత్ ఆ గూట్లో దూర్చండి. ఓ అలాగే. వేసుకుంటారా? మళ్ళీ ఏంటి? పెగ్గు వేసుకుంటారా? కలుపుతావా? అలాగే. కలుపు మరి. ఏమే వచ్చిన కస్టమర్స్ కి మీరు ఎందుకు నచ్చలేదు? ఏమో ఎవరికి తెలుసు. రతమ్మో, నువ్వు కొంచెం బరువు తగ్గాలి. ఓసే సుబ్బులు, నువ్వు కొంచెం బరువు పెరగాలే. ఈ వయసులో బరువు తగ్గితే ఆయుష్ తగ్గుతుందేమోనే. నువ్వు ఇట్టాగే ఉంటే మనకు కస్టమర్లు తగ్గుతారు. మీరిద్దరు వంట వండడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇక్కడ నాకు. బరువు ఎక్కాలంటే ఏం చేయాలక్క? బాగా మెక్కాలక్క. పిట్ట తినేంత కూడు తింటే ఎట్టా అక్క? వసే సుబ్బులు, బాగా బాధించుకోవే, బరువెక్కుతావు. మీకు ఆ బాధలు లేదనేగా నా బాధ. అక్క, బాధించుకుంటే బరువు ఎక్కుతారా అక్క? మరి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు బరువు ఎందుకు ఎక్కుతారు చెప్పు? కరెక్టే అక్క. పని చేసుకోండి, పని చేసుకోండి. మలక్పేట మల్లేష్ మామ వచ్చాడు. ఓడాడు కాదా? అమీర్పేట అంజిబా వచ్చాడు. అంజిబాబోడే కాదా? పంజాగుట్ట పంతులు గారు, జూబ్లీ హిల్స్ జాఫర్ మామ, ఎర్రగడ్డ ఎర్రన్న మామ. కాంతా, ఎవరే వీళ్ళంతా? వీళ్ళంతా నీ కస్టమర్లేగా. ఎస్ఐ గారు, మీరెప్పుడు వచ్చారు? ఎంతమంది ఉన్నారే నీ లిస్ట్ లో? ఎంత లాగుతున్నావు వీళ్ళ దగ్గర? అయ్యో లేదు సారు, ఏదో ఒక్కొక్కసారి వచ్చారు అంతే. అయినా మీరెప్పుడు వచ్చారు? అయినా మీరు రేపు కదా వసూలుకొచ్చేది. సరోజ కోసం వచ్చానే. ఏదది? అది లోపల కస్టమర్ తో ఉంది సారు. సరేలే, సరోజ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా తప్పులేదు. జరుగు. ఈడబ్బా, ఈడేంటి వెళ్ళేటట్లేడు. మొదలెడదామా మరి? మీదే ఆలస్యం. మొదలెట్టే ముందు నా పేరు తెలుసుకోవా సరోజా? తెలుసుకొని నేనేం చేస్తాను? అయినా ఇప్పుడు పేరా ముఖ్యం, చెప్పండి. నువ్వు తెలుసుకోవాలి సరోజా. నేను నీ ఈపి మీద రాస్తాను, నువ్వు కనుక్కోవాలి. సరసం. సరే. పేరు రాస్తానని చెప్పి ఏం చేస్తున్నాను? రాస్తా, ఎందుకు తొందరపడతావు? అబ్బబ్బా, ఎస్ఐ గారు, సరోజ బేరాల గల్ల పిల్ల. ఈ ఆటకు వదిలేయచ్చు కదా, రేపు చూసుకుందరు. అమ్మో సిఐ గారు, సార్ దగ్గరలో ఉన్నా సార్. వస్తున్నా సార్.
ఛీ అమ్మ, మా సీఏగడ కొడుకు కరెక్ట్ టైం చేస్తాడు. సర్లే, రేపు ఉసుంకొచ్చినప్పుడు చూస్తుంది దాని పని. కరెక్ట్గా అయింది మొదటప్పు సచ్చినోడికి. ఎంతసేపుకి వస్తారే? త్వరగా కానివ్వండి, కూర వండుకోవాలి. పుష్ప, రా. పుష్పరాజు, పూల కొట్టు పుష్పవల్లికి ఒక్కగానొక్క కొడుకు పుష్పరాజు. మీ ఊరే గుర్తుపట్టావా? నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి సిటీలో నువ్వు చేసే వ్యాపారం ఇదే. పుష్పరాజు నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదురా, చాలా పెద్దోడు అయిపోయావు. రే 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 రే, ఈ విషయం అసలు మన ఊర్లో తెలియకూడదురా. ఎవరికి చెప్పను సరోజా, ఒట్టు ఒట్టు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మరి నాకేంటి? ఏం కావాలో అడుగురా, ఇస్తాను. నేను అడిగినప్పుడల్లా ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. నెలకి 2 సార్లు నేను పడుకోమన్నోడి దగ్గర పడుకొని నాకు బిజినెస్ చేసి పెట్టాలి. 80% నాకు, 20% నీకు. సైడ్ బిజినెస్ అనుకో. అబ్బే, నువ్వు అస్సలు ఆలోచించకూడదు, లేకపోతే నీ బండారం అంతా ఊరు మొత్తం జాగారం అయిపోతుంది. పాపం మీ తమ్ముడు చెల్లెలు తలెత్తుకుని స్కూల్కి వెళ్ళగలరా? పాపం మంచం మీద ఉన్న మీ అమ్మ పరిస్థితి ఏంటో. రే ప్లీజ్ రా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా సరోజ బంగారం, నువ్వు ఎప్పటి నుంచో ఈ వ్యాపారం చేస్తున్నావు నాకు తెలిసే. ఈ హైదరాబాద్లో నిన్ను ఎతకని చోటు అంటూనే లేదే. లాభం లేదని ఈ కంపెనీ బ్రోతల్స్కి రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టా. చాలామంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెల్ని చెక్ చేయటం, నువ్వు కనపడలేదని నెలాఖరికి ఖాళీ చేయించటం. ఫైనల్గా ఇప్పుడుకి చిక్కావు. చేసా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఈరోజు మన ఇద్దరి తొలి కలయిక. ముందు ఈ కార్యాన్ని మొదలెడతాం. నీ అమ్మ నేను నా కోసమే కన్నట్టుంది. చిన్నప్పుడు నీ ఎంట పడుతుంటే ఎన్ని సెకలు పడ్డావే. రే పొరపాటున కూడా ఊర్లో తెలియకూడదు చెప్తున్నా. నువ్వు ఎదవ స్టంట్లు అయినంత వరకు ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. రే నువ్వు చెప్పింది చేస్తాను, దయచేసి ఎవరికి చెప్పకు. ఇదిగో ఈ పుష్పరాజు మాట ఇచ్చాడంటే మాటే. సరే. ఇదిగో ఈ పేమెంట్ని కాంతంతో కోఆర్డినేట్ చేసుకో. ఉంటా మరి. రే నాకు డౌటు. ఏంటే? పూల వ్యాపారం చేసుకునే నువ్వు ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావు? అది నీకు అనవసరం, చెప్పింది చెయ్యి చాలు. సరే సరే, సారీరా అడిగినందుకు. డౌట్లు వస్తుంది, డౌట్లు. ఓనర్ గారు అది పేమెంట్ ఇవ్వాల్సిందంతా లోపల ఇచ్చా, వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఉంటా మరి. ఈడేంటి ఇట్ట అన్నాడు? వస్తే సరోజా, సరోజా